అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అధిష్టానం పెద్దలు ఎప్పటికప్పుడు వివరాలు ఆరా తీస్తున్నారు. కాగా ఇప్పటికే నియోజకవర్గంలో జరిగిన పరిణామాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ దగ్గుబాటి అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అటు దగ్గుబాటి అనుచరుల దౌర్జన్యాలపై టీడీపీ అధిష్టానం మరింత ఫోకస్ పెట్టింది. భూముల కబ్జా లాంటి వివరాలు సేకరిస్తోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. పార్టీ అధిష్టాన పెద్దలు ఎప్పటికప్పుడు వివరాలు ఆరా తీస్తూ ఉన్నారు. కాగా ఇప్పటికే నియోజకవర్గంలో జరిగిన పరిణామాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ దగ్గుబాటి అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అటు దగ్గుబాటి అనుచరుల దౌర్జన్యాలపై టీడీపీ అధిష్టానం మరింత ఫోకస్ పెట్టింది. భూముల కబ్జా లాంటి వివరాలు సేకరిస్తోంది అధిష్టానం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యవహారానికి సంబంధించి టీడీపీ హైకమాండ్ దృష్టి సారించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. అమరావతి శివ, చెప్పండి. అనంతపురం ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కావచ్చు, ప్రతి వివాదంలో కూడా ఆయన పాత్ర ఉంటుంది. దీనికి సంబంధించి కూడా హైకమాండ్ దృష్టి సారించిన పరిస్థితి, ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటప్రసాద్కి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఆయనపై సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అంశానికి సంబంధించి కూడా ఆ పార్టీ కార్యకర్త స్వప్నతో పాటు అలాగే మరికొంతమంది వ్యక్తులు వైన్స్ తగలబెట్టడం కావచ్చు, లేకపోతే భూములు కబ్జా వ్యవహారానికి సంబంధించి కావచ్చు, సొంత పార్టీ నేతలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, తదితర అంశాలకు సంబంధించి ఆయనపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలో కూడా ఆయన వ్యవహరించిన తీరు పెను సంచలనంగా మారింది. తాజాగా ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆరా తీసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ జిల్లాకు సంబంధించిన పూర్తి నివేదికను తమ ఎదుట ప్రవేశపెట్టాలని చెప్పి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు అనంతపురం ఎమ్మెల్యే వ్యవహార శైలి తరచూ వివాదాల కేంద్రం అవుతుంది, దీనికి కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే అనంతపురం ఎమ్మెల్యే వ్యవహార శైలిపై కూడా మొదటి నుంచి వివాదంగా కనిపిస్తూ ఉంది. ప్రతి దాంట్లో కూడా కార్యకర్తల్ని, నేతల్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం, పార్టీ కార్యకర్తల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు క్రితం ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి నివాళులర్పించి కూడా ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఆ అంశానికి సంబంధించి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రితో పాటు ఆ జిల్లా అధ్యక్షుడి నుంచి కూడా నివేదిక తెప్పించుకునేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్కు వస్తారు. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో అనంతపురంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న విభేదాలపై కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ.